మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. రుణ ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది. దూరం నుంచెలి శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. మేషరాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. వివాహాది శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఐటీ ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు షిరిడి సాయినాథునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. పని లోపట శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిథున రాశి వారు ఈరోజు నవగ్రహాల లోపల ఉన్నటువంటి గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.